మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము క్రీస్తునందు ఉన్నాము కాబట్టి శ్రమలు, బాధలు, నిందలు, కన్నీరు, శత్రువులు, పోరాటాలు ఇవన్నీ కూడా మనలను వెంటాడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా వాటి గుండా పయనిస్తూ ఉంటున్నావేమో. దేవుడు నీతో చెప్తున్న మాట, కాబట్టి నీ ధైర్యమును నీవు విడిచిపెట్టకు, దానికి గొప్ప బహుమానము నేను నీకు ఇవ్వబోతున్నాను. స్వయాన దేవుడు పలుకుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు, కన్నీరు, బాధ, నిందలలో నీ ధైర్యమును విడిచిపెట్టకోకుండా నీవు నిలబడగలిగితే క్రీస్తు నాకు తోడున్నాడని చెప్పి దేవుడే నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. గొప్ప బహుమానం. నీవు పోరాడుతున్న ఆ పోరాటానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడిస్తానని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా కృంగిపోకోకుండా, బలహీనపడకోకుండా ధైర్యముగా పోరాడి దేవుని యందు ఉండి దేవుని చేత గొప్ప బహుమానం మీరు పొందుకోవాలని మీ అందరికీ దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. నీవు చెప్పిన విధముగా శత్రువులు, కన్నీరు, బాధలు, నిందలు, పోరాటాలు మన జీవితంలో నా తండ్రి మేము పయనిస్తూ ఉంటున్నాము నాయనా. కానీ నీ తోడు మమ్మల్ని విడిచిపెట్టడం లేదు ప్రభువా. నీ మాటలు మమ్మల్ని పట్టుకుంటున్నాయి ప్రభువా, ఆదరిస్తున్నాయి ప్రభువా. ఈరోజు కూడా నాయనా, నీవు చెప్పిన విధముగా మేము ధైర్యం విడిచిపెట్టకోకుండా నీ యందు నిలిచి ప్రభువా, నీవిచ్చే ప్రతిఫలముగా గొప్ప బహుమానమును మేము పొందుకునే బిడలుగా మేము బ్రతికే కృపను దయచేయమని, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.